పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్ద అన్న పేరు రాముడు, చిన్నవాడు శ్యామ్. వాళ్ళిద్దరూ తమ తల్లిదండ్రుల మరణం తర్వాత వారి నుండి మిగిలిన భూమిని కలసి వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడిపేవారు. రాముడు చాలా ఆచరణగా, న్యాయంగా ఉండేవాడు. శ్యామ్ యౌవనంతో కొంత ఆత్మకేంద్రితంగా ఉండేవాడు, కాని మంచి మనసున్నవాడే. వారు కలిసే పని చేసేవారు, ఫలితాన్ని సమంగా పంచుకుంటూ ఉండేవారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత శ్యామ్కు పెళ్లయింది. అతని భార్య వచ్చి ఉండగా ఆమె తన భర్తకు చెప్పేది, నీ అన్నకి పిల్లలు లేరు, మనకి భవిష్యత్తులో బాధ్యతలు ఎక్కువ. అయినా రాముడు పాత మనుష్యులాగా అన్ని సమంగా పంచుకుంటున్నాడు. నువ్వు మాత్రం నీ హక్కు అంతా పొందడం లేదు. ఇది విన్న శ్యామ్ మెల్లిగా తన అన్నపై అసంతృప్తిగా మారడం మొదలుపెట్టాడు. అతను అన్నతో కలిసి వ్యవసాయం చేస్తున్నప్పటికీ సంతసంగా లేకుండా మారాడు. అంతలో రాముడు మనసులో ఏవో ఆలోచించేవాడు, నా తమ్ముడికి ఇప్పుడు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తులో ఖర్చులు ఎక్కువ. కాని మనం సమంగా పంచుకుంటున్నాం. నాకు అట్టేమీ అవసరం లేదు. నేను కొంత భాగాన్ని రాత్రి అతని గోతిలో వేసి వస్తే అతనికి ఉపయోగపడుతుంది. అతను రాత్రి అంధకారంలో తమ్ముడి గోతిలో కొంత ధాన్యం వేసి వచ్చేవాడు. అదే సమయానికి శ్యామ్ కూడా అలాగే అనుకున్నాడు, నా అన్నకి పిల్లలు లేరు, కాని ఇతడు ఎంతో సత్పురుషుడు. పాపం, తనకు ఎవరూ లేరు. భవిష్యత్తులో అతడిని ఎవరు చూసుకుంటారు? కనుక కొంత ధాన్యం అతని గోతిలో వేసిపెట్టాలి. అతను కూడా రాత్రి ఎవరూ చూడకుండా అన్న గోతిలో ధాన్యాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఇలా రోజులు గడిచాయి. ఒక రోజు ఇద్దరూ ఆధ్యాత్మికంగా ధాన్యపు నిల్వలు చూడగా ఆశ్చర్యపోయారు, ఎంత తీసుకున్నా మన గోతుల్లో ధాన్యం తక్కువ కావడం లేదు. ఆ చివరి రోజు ఇద్దరూ కలిసే ఆ పని చేసేందుకు బయలుదేరారు. రాత్రి ఇద్దరూ తమ ధాన్యపు సంచులను తీసుకొని ఆకాశం కింద నడుస్తూ ఒకే సమయంలో ఎదురుగా వచ్చారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి ఆశ్చర్యపోయారు, తరువాత ప్రేమతో హత్తుకున్నారు. అప్పుడు వారికి అర్థమయింది, నిజమైన ప్రేమ, బంధం అంటే ఏమిటో. ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించడమే ధర్మం అని తెలుసుకున్నారు. నీతి, నిస్వార్థ ప్రేమ, త్యాగభావం మనుషుల మధ్య సంబంధాలను గాఢంగా చేస్తాయి. అన్నదమ్ముల బంధం ప్రేమ, అర్థం, పరస్పర నమ్మకం మీద నిర్మితమవ్వాలి.